మరొకరు ఉన్నారా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, జగన్ను చూడడానికి వచ్చారా, ఏంటి పరిస్థితి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ప్రాణం, దేవునితో సమానం. మేము ఆయన 13 ఏళ్ళు ట్రావెల్ చేసినాం ఆయనతో పాటు. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడున్నా, ప్రతిపక్షంలో ఉన్నా స్వపక్షంలో ఉన్నా, మేము ఆయన కోసం మేము ఏమైనా ప్రాణం ఇచ్చాకైనా సిద్ధమే, ఏమైనా చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారు అసలు? ఆయన చూడడానికి వచ్చారా లేకుంటే ప్రజా? మేము ఆయనను కలిసి మాట్లాడి మా సమస్యలు చెప్పుకుందామని వచ్చినాం. తర్వాత ఈ ప్రజలైతే జగన్ పక్షాన ఉన్నారు. మరి రాష్ట్ర డీజీపీ ఇంతకుముందుకు మార్చినప్పుడే మాకు డౌట్ వచ్చింది, ఏదో మొత్తానికైతే స్కామ్ చేస్తున్నారని. ఈవీఎంలు కూడా ఫ్రాడ్ అని మా ఆలోచన. మాకైతే అంత పెద్దగా లేదు కానీ చదువు సందలేదు మా ఆలోచన. ఇప్పుడు ప్రజలు 99% వెల్ఫేర్ స్కీమ్స్ అంతా అందుకున్నారు, కానీ ఎందుకు జరిగిందో తెలియదు. అది మా ఆలోచన. సో మొత్తం మీద ప్రజలంతా కూడా జగన్ వెంటంటే ఉన్నారు, కానీ ఏదో మోసపూరితమైనటువంటి కుట్ర జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు చెప్తున్నాం. మరోవైపు మనం చూడొచ్చు, ప్రధానంగా ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ఉపాధి అవకాశాల కోసం అక్కడ నిలబడుకున్నటువంటి యువతి ఉద్యోగం అంటే బీటెక్ చదివి పూర్తయిన తర్వాత కూడా ఆమె ఉద్యోగం కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ఖచ్చితంగా ఉద్యోగం కల్పిస్తారన్నటువంటి భావనతో ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా సుదూర ప్రాంతాలు ఏదైతే రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి నేతలు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. వారందరితో కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమైంది. అంటే ఒకవైపు నేతలతో సమీక్ష నిర్వహిస్తూ మరోవైపు ప్రజలతో మమేకమవుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రజల సమస్యలు కూడా ఒకవైపు తెలుసుకుంటూ ప్రజల్లో గతంలో ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరిదిద్దుకునే దిశగా కూడా అడుగులు వేయాలన్నటువంటి యోచనతో ఇప్పటికే ఆయన అటు ప్రజలతో కూడా మమేకమవుతుంది. ప్రజల సమస్యలను కూడా సానుకూలంగా వింటూ ఏదైతే గతంలో కొద్దిగా భద్రతా కారణాల దృష్ట్యా దూరంగా ఉన్నప్పటికీ కూడా ఈసారి ఖచ్చితంగా ప్రజలను దగ్గరికి కావాలి, ప్రజలకు చేరువ కావాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన నేరుగా ఆ ప్రజలతో సమస్యలను తెలుసుకుంటూ అదేవిధంగా వారి యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నట్టు అంటే ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ పేరున వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి తన అండగా నిలిచినటువంటి ఎవరైతే వైసీపీ శ్రేణులను వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ప్రజల్లోనే ఉంటాం, ప్రజలతోనే పోరాటం చేస్తాం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజలు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నటువంటి భావన, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటి భావనే ఏకైక లక్ష్యంగా ఆయన పనిచేశారన్నటువంటి విషయం ఒకవైపు నాయకులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే నేతలతో కూడా ఇప్పటికే నేతలతో సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఆ సమీక్షలో కూడా ప్రధానంగా గెలుపొందుతామన్నటువంటి ధీమా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఒక రకంగా ఓటమి పాలు కావడాన్ని కూడా అటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. ఇలాంటి విషయంలో కూడా అటు వారితో కూడా నేతలతో కూడా ఆరాధిస్తున్నారు. ఎందుకు అంటే ప్రజలకు వైపు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ఆ ప్రభుత్వం కూడా ఒక రకంగా సుపరిపాలన అందించినటువంటి నేపథ్యంలో ఇలాంటి నేపథ్యంలో ప్రజలు ఎందుకు తిరస్కరించారో వాటిపైన కూడా అటు నేతలతో ఆరాధిస్తున్నారు. మరోవైపు ప్రజా సమస్యలు ఏదైతే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు అంటే ఒక రకంగా కార్యకర్తలు కొందరు నిరుత్సాహానికి గురయ్యారు. గతంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారు కూడా ఇప్పుడు భయపడాల్సినటువంటి పరిస్థితి నేపథ్యం ఒక రకంగా అటు పార్టీ కార్యాలయాలను కూల్చివేయడం, అదేవిధంగా పార్టీ కార్యాలయాలకు నోటీసులు జారీ చేయడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కూడా కొంతమంది కీలక నేతలతో కూడా భేటీ అధైర్యపడవద్దు, నేను మీకు అండగా ఉంటాను, ఖచ్చితంగా మీ వెంట ఉంటాను, ఏదైతే పార్టీ పుట్టిందే ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ ప్రజల కోసమే పోరాటం చేస్తుందన్నటువంటి విషయాన్ని కూడా ఆయన వైపు స్పష్టం చేస్తూనే అటు కార్యకర్తలకు నేతలకు కూడా ఒక రకంగా మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. మనోజ్ రైట్ కిషోర్, ఓవరాల్గా పులివెందులో డే 2లో జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. కార్యకర్తలు నాయకులతో మమేకమవుతాను ముందుకెళ్తున్నారు. చాలా మంది జనం కూడా అక్కడికి వచ్చి తమ సమస్యలు చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ప్రభుత్వం కోల్పోయాం, డెఫినెట్గా ఇబ్బంది పడ్డాం, కానీ తిరిగి ఎప్పటికైనా పుంజుకుంటాం మనం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకులతో మమేకమవుతూ ఆయన ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే, అంతం కాదు. టీడీపీ ఇండియా కూటమి ప్రభుత్వం తమపై ఎటువంటి విషయాల మీద విషం చిమ్మినా లేదంటే వారి మీద కొంత ఇబ్బందికర వాతావరణం సృష్టించిన ఎదుర్కోవడానికి సిద్ధమవ్వండి కూడా నాయకులు కార్యకర్తలకి ధైర్యం నింపుతున్నారు. ఆయన ఎంతటి విషయానికైనా సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మీరు విజువల్స్ చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తునే అక్కడికి జనం మోహరించి ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి తమకు న్యాయం చేస్తారు, లేకుంటే సమస్యల పట్ల కొంత వారికి న్యాయం చేకూర్చే ప్రయత్నం చేస్తారంటూ కూడా వాళ్ళు వస్తున్నారు. సో జగన్ అభిమానులు కావచ్చు, పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, సామాన్య జనం కూడా వచ్చి
జగన్మోహన్ రెడ్డి దగ్గర విన్నవించుకుంటున్నారు. ఉద్యోగాల కోసం కొంతమంది, తమ పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలంటూ మరికొంతమంది, రకరకాల సమస్యల పట్ల అక్కడికి భారీ ఎత్తున జనం తరలి వస్తున్నారు. దీంతో పోలీసులు కూడా కొంత జనాన్ని కంట్రోల్ చేసేందుకు బార్కెట్ కూడా ఏర్పాటు చేసి తెలుస్తోంది. సో విజువల్స్ చూస్తున్నారు మీరు, చాలా భారీ ఎత్తున అక్కడ జగన్ చూసేందుకు అభిమానులు, సామాన్య జనం కూడా వస్తున్నారు. సో అట్ ది సేమ్ టైం రెండు కూడా అటు కార్యకర్తల, నాయకులకు ధైర్యం చెప్పే ప్రయత్నంలో భాగంగా అక్కడ జగన్ పర్యటన కొనసాగుతూనే మరోవైపు ప్రజలకు కూడా ఆయన సమస్యలు వింటున్నారు, వారి ఆర్జీలు కూడా స్వీకరిస్తున్నారు. భయపడొద్దు, మీకు నేనున్నా. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. మంచి రోజులు రాబోతున్నాయి మనకు. ఇవెంత కష్టాలంటూ ఇవి నేను చెప్తున్న డైలాగో, సినిమా డైలాగులో కాదు. జగన్మోహన్ రెడ్డి తమ కార్యకర్తలు, నాయకులకు, ప్రజలకు ఇస్తున్నటువంటి మాట. భయపడొద్దు, నేనున్నానంటూ జగన్మోహన్ రెడ్డి నాయకులతో మాట్లాడుతున్నారు, కార్యకర్తలకి ధైర్యం చెప్తున్నారు. ఆరంభం మాత్రమే, ఇదంతా అంతం కాదు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలా క్లియర్గా వైసీపీ మీద వరుస కేసులు, వైసీపీ కార్యాలయాలకి వరుస నోటీసులు, డిమాలిషింగ్ ఆర్డర్లు, స్టాప్ ఆర్డర్లు కూడా వస్తున్నాయి. వరుస షాక్లతో జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరవుతున్నారు. కానీ కార్యకర్తల్ని, నాయకుల్ని కాపాడుకోవడంలో మాత్రం చాలా మంచి